స్లీప్ టాకింగ్, స్లీప్ వాకింగ్ అంటాం. సో ఇది కామనెస్ట్ కంప్లైంట్ అనమాట. పేరెంట్స్ తీసుకొస్తుంటారు. ఇది ఒకటే కాదు, బెడ్ వెట్టింగ్, పిల్లోడు పక్కలోనే పాస్ పోసేసుకోవడము. ఎందుకంటే వాళ్ళలో ఈ ట్రామా అనేది ఉండిపోయింది, ఎమోషనల్ ట్రామా ఉండిపోయింది. కానీ పేరెంట్స్ గుర్తించారు, పిల్లోళ్ళలోనే ఏదో ప్రాబ్లం ఉంది, మీరు ట్రీట్ చేయండి అని చెప్తుంటారు. కానీ మనం జాగ్రత్తగా కేర్ఫుల్గా రెట్రోస్పెక్టివ్గా వాళ్ళ హిస్టరీ అనేది తీసుకుంటే వాళ్ళే చెప్తుంటారు అనమాట, ఇలా నాకు డే అంతా ఇవే ఆలోచనలు వస్తున్నాయి, నాకు నైట్ కూడా ఇదే ఆలోచనలు వస్తున్నాయి, భయం వేస్తుంది నాకు అని చెప్తుంటారు పిల్లలు. బట్ ఇజంట్ ఇట్ కామన్? బెడ్ వెట్టింగ్ అనేది చాలా కామన్ కదా బేసిక్గా, ప్రతి ఇంట్లో చిన్నపిల్లలు వెళ్తారు కదా అలానే. ఎస్, సో ఒక సర్టెన్ ఏజ్ వరకు కామన్ అనమాట. 6 years తర్వాత యూజువల్గా చాలా మందికి తగ్గిపోతుంది. 6 years ఆఫ్ ఏజ్ తర్వాత, బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్లో. సో ఒకవేళ 8 years దాటి కూడా వాళ్ళు అలానే బెడ్ వెట్టింగ్ చేస్తున్నారంటే ఇవి రీజన్స్ అయి ఉండొచ్చు.